కరీంనగర్ జిల్లాలోని తీగలగుట్టపల్లి ఆర్ఓబీపై బీజేపీ ఆరోపణలు చేయటం మానుకోవాలన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఆర్ఓబీ భూసేకరణ విషయంలో కాంగ్రెస్ ను బద్నాం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అత్యంత రద్దీగా ఉన్న తీగలగుట్టపల్లి ఆర్ఓబీ నిర్మాణ పనులను పరిశీలించారు నరేందర్ రెడ్డి. 3 సంవత్సరాలుగా పిల్లర్ల నిర్మాణమే పూర్తి చేయకుండా బీజేపీ నిర్లక్ష్యం వహించిందన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కనీసం ఒక రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఆర్ఓబీకి సంబంధించి తీగలగుట్టపల్లికి సంబంధించినటువంటి ఆర్ఓబీ పనులపై బీజేపీ బురద రాజకీయం మారుకోవాలని చెప్తా ఉన్నాం. పనులు ప్రారంభించి శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మెయిన్ పియర్స్ సంబంధించి రైల్వేకి సంబంధించినటువంటి ఏదో ప్రధానమైనటువంటి పిల్లర్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ మార్చి 27 తారీఖు వరకు కూడా పూర్తి కాలేదు. అంటే దీని తర్వాత కూడా ఇంకా కరెక్షన్కి వచ్చి ఏప్రిల్ మాసంలో దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ వస్తే మరి 3 సంవత్సరాలుగా అలసత్వం ప్రదర్శించి కనీసం ప్రధానమైనటువంటి పిల్లర్లు ఏదైతుందో వాటికి సంబంధించిన డిజైన్లు పూర్తి చేయకుండా ఈరోజు కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ 12 ఫీట్లు ఇరువైపులా 12 ఫీట్లకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలనేటువంటి బురద రాజకీయాలు బీజేపీలు చేస్తూ ఉన్నారు. 100 ఫీట్ల R&B రోడ్డుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 100 ఫీట్ల రోడ్లో ప్రధానమైనటువంటి బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి R&B మిగతా పిల్లర్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేసి ప్రధానమైనటువంటి మరి ఈ రైల్వేకి సంబంధించినటువంటి డ్రాయింగ్స్ పిల్లర్లకు సంబంధించిన డ్రాయింగ్స్ పూర్తి కాకపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి. ఆ లెవెల్స్ కలిసే అవకాశం ఉండదు.